Hey guys, welcome back to the channel. So ఇవాళ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్న వచ్చేసి లిటిల్ క్వశ్చన్ నెంబర్ 25. ఇది ఒక హార్డ్ క్వశ్చన్, సో కొంచెం కేర్ఫుల్గా చేయాలన్నమాట ఇది. అండ్ ఇది వచ్చేసి రివర్స్ నోట్స్ ఇన్ కే గ్రూప్. చెప్తా, ఇదంతా అవసరం లేదు, చదవాల్సిన అవసరం లేదు, చాలా సింపుల్ చెప్పేస్తా. సో ఏంటంటే మనకి ఒక లింక్ లిస్ట్ ఇస్తున్నాడు. అంటే ఎలా ఇస్తున్నాడు, 1 2 3 4 5 ఇస్తున్నాడు. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చాడు, కే ఇచ్చాడు, కే ఈక్వల్ 2 ఇచ్చాడు. అంటే రెండు ఎలిమెంట్స్ రివర్స్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ 1 2 ఉందా, ఈ రెండు ఎలిమెంట్స్ దీన్ని రివర్స్ చేయాలి. ఇంకో 2 1, తర్వాత 3 4 రెండు ఎలిమెంట్సా, దాన్ని రివర్స్ చేయాలి 4 3. లాస్ట్లో ఇంక 5 ఒకటి ఉంది కాబట్టి దాన్ని చేంజ్ చేయకూడదు. అండ్ సేమ్ అలాగే కింద చూడండి, కే ఈక్వల్ 3 ఇచ్చాడు. ఇక్కడ ఇంగ్లీష్ ఇచ్చాడు, ఏం ఇచ్చాడు, 1 2 3 4 5 ఇచ్చాడు. కే ఈక్వల్ 3 ఇస్తే ఏం చేయాలి మనం, ఫస్ట్ 3 ఎలిమెంట్స్ అంటే మనకి ఇక్కడ ఉన్న 3 ఎలిమెంట్స్ రివర్స్ చేసాం. ఇక్కడ 4 5 ఉన్నాయి కాబట్టి ఈ కే కన్నా తక్కువ ఉన్నాయి కాబట్టి ఈ రెండు డిస్టర్బ్ చేయకూడదు. ఒకవేళ 6 ఉందనుకో, అంటే 4 5 6 ఉన్నాయి అనుకో, దీన్ని కూడా మనం ఏం చేయాలి, 6 5 4 కింద చేయాలన్నమాట. అప్పుడు ఏమవుతుంది, 3 2 1 6 5 4 అలా అవుతుంది అనమాట. ఓకేనా, సో ఇది మనం చేయాల్సిన క్వశ్చన్. సో దీనికి కూడా రెండు అప్రోచెస్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి రికర్షన్ అండ్ ఇంకోటి వచ్చేసి నార్మల్ ఇటరేటివ్ అప్రోచ్. నేను రెండో కూడా ఎందుకు చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ చూడండి, ఒక చిన్న ఫాలోఅప్ క్వశ్చన్ అడిగాడు. ఏంటది, కెన్ యూ సాల్వ్ ద ప్రాబ్లమ్ ఇన్ O(1) ఎక్స్ట్రా మెమరీ స్పేస్ అన్నాడు. సో ట్రై చేద్దాం. ఓకే, సో ఇది టాపిక్స్ అనమాట, రికర్షన్ అలాగే ఇటరేటివ్ అప్రోచ్. సో రెండో కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, బట్ క్లియర్గానండి. ఓకేనా, ఇందులో మనం ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, ఫస్ట్ ఇది మనం కౌంట్ అయితే క్యాలిక్యులేట్ చేద్దాం. అసలు ఈ లింక్ లిస్ట్ ఎంత లెంత్ ఉందో తెలుసుకుందాం. ఫస్ట్ తెలుసుకున్న తర్వాత ఒక వైల్ లూప్ రాసి, వైల్ లూప్ లోపల మనం ఫర్ లూప్ రాద్దాం. వైల్ లూప్ లోపల ఫర్ లూప్. ఎందుకు బ్రో అంటే, వైల్ లూప్ లోపల చిన్న సెటప్ ఉంటుంది. అది చేసిన తర్వాత ఫర్ లూప్ యూస్ చేసుకుని మనం ఈ స్వాపింగ్ అనేది చేద్దాం. అంటే ఇదేమో ఈ 1 వచ్చి 2 పాయింట్ చేస్తుంది కదా. మామూలుగా ఆర్డర్ ఏంటి, ఫస్ట్ ఎలిమెంట్ అంటే లింక్ లిస్ట్లో ఫస్ట్ నోడ్ నెక్స్ట్ నోడ్కి పాయింట్ చేస్తాను కదా. దీని దగ్గర దీని దగ్గర దీని అడ్రస్, దీని దగ్గర దీని అడ్రస్ అలా ఉంది కదా. సో ఇప్పుడు సింపుల్గా ఇక్కడికి ఈ రెండు ఎలిమెంట్స్ ఉన్నాయి, కే ఈక్వల్ 2 ఇచ్చారు కదా. సో ఈ రెండు ఎలిమెంట్స్ని రివర్స్ చేయాలంటే 2ని 1కి చూపించేలాగా, అండ్ అలాగే 1 అనేది దీన్ని చూపించేలాగా మనం లింక్ అలాగే మార్చాలి. ఇప్పుడు 2ని ఇక్కడ పెట్టాడు, సో 1 ఇక్కడ పెట్టాడు. ఏమైంది, 2ని ఏం చూపిస్తుంది, 1కి చూపిస్తుంది. 1 ఎక్కడ చూపించాలి, నెక్స్ట్ నోడ్కి చూపించాలి. ఓకేనా, సో ఇది కొంచెం కదా, చాలా కన్ఫ్యూజ్ అవుతారు. బట్ చాలా క్లియర్గా చూడండి, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా, సో ఫస్ట్ మనం ఏం చేద్దాం అనుకున్నాను, కౌంట్ ఈక్వల్ టు 0. అండ్ అలాగే మనం ఏం చేద్దాం అంటే, టెంప్ ఈక్వల్ హెడ్ తీసుకుని వైల్ టెంప్ ఉన్నంతసేపు ఏం చేయాలి, ప్లస్ ఈక్వల్ టు 1 టెంప్ ఈక్వల్ టు టెంప్ డాట్ నెక్స్ట్. మనకి ఏమవుతుంది, కౌంట్ వస్తుంది. అవునా, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే, మనం కౌంట్ తీసుకున్నాం కదా. సో ఈ కౌంట్ అనేది ఎందుకు చేశానంటే, ఒక వైల్ లూప్ రాయొచ్చు దీనికి నెక్స్ట్ అనమాట. ఇది కాదు, ఈ కౌంట్ చేయడానికి రాసిన వైల్ లూప్ గురించి చెప్పట్లేదు నేను. దీని నెక్స్ట్ ఇంకొక వైల్ లూప్ రాద్దాం అనుకుంటున్నాను. సో ఆ వైల్ లూప్ దేనికంటే, కౌంట్ అనేది కే కన్నా ఎక్కువ ఉన్నంతసేపు లూప్ అనేది రన్ అవ్వాలి. అలాగే ఎందుకంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీని కౌంట్ ఎంత వస్తుంది, ఫస్ట్ ఎగ్జాంపుల్ కౌంట్ ఎంత వస్తుంది, 1 2 3 4 5 అంటే 5 వస్తుంది కౌంట్. అవునా, ఫస్ట్ ఇటరేషన్లో మనం ట్రూ అవుతుంది, ఎందుకంటే 5 కే ఇచ్చిందంత 2. సో ఆబ్వియస్లీ 2 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి లూప్ రన్ చేస్తున్నాం. లోపల లూప్లో కే టైమ్స్ అంటే కే ఎలిమెంట్స్ తీసుకుని దాన్ని స్వాప్ చేద్దాం. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇటరేషన్ ఏం చేద్దాం అంటే, అప్డేట్ చేద్దాం. కౌంట్ మైనస్ ఈక్వల్ టు కే అందాం. అంటే కే ఒక ఇటరేషన్ అయిపోయిన తర్వాత కౌంట్ని తగ్గిద్దాం. అటు కే ఎంత తెచ్చాడో అంత మైనస్ చేద్దాం కౌంట్ నుంచి. సో నెక్స్ట్ ఇటరేషన్ ఏమవుతుంది, ఈ లింక్ లిస్ట్లో ఎంత ఏమవుతుంది, 3 అవుతుంది. అంతేనా. సో 3 ఈజ్ గ్రేటర్ దెన్ 2. మళ్ళీ లూప్ రన్ అవ్వాలి. లోపల మళ్ళీ రెండు ఎలిమెంట్స్ 3 4 స్వాప్ చేస్తాం. లాస్ట్లో ఏమైంది, 3 - 2 చేస్తే 1 వచ్చింది. 1 తర్వాత నెక్స్ట్ ఇటరేషన్లో 1 ఈజ్ గ్రేటర్ దెన్ 2 అడిచింది కే 2, మన దగ్గర మిగిలింది 1. గ్రేటర్ దెన్ కాదు కదా, ఏం చేస్తాం, సింపుల్గా జాయిన్ చేసేసి రిటర్న్ చేసేద్దాం. ఓకేనా, సో సింపుల్గా మనం ఏం చేద్దాం అంటే, వైల్ కౌంట్ గ్రేటర్ దెన్ నాట్ ఈక్వల్ టు కే, ఈ లూప్ అనేది రన్ అవ్వాలన్నాను. ఇక్కడ మనకి ఇప్పుడు 3 పాయింటర్స్ కావాలి. ఒకటి కరెంట్ నోడ్, ఒకటి ప్రీవియస్ నోడ్, ఒకటి నెక్స్ట్ నోడ్. ఈ 3 కావాలన్నమాట. కరెంట్ నోడ్, దీని ప్రీవియస్ నోడ్, అండ్ అలాగే దీని నెక్స్ట్ నోడ్. ఎందుకని అంత అవసరం ఉంది మనకి, చెప్తా. సో ఫస్ట్ మనకి కరెంట్ నోడ్, ప్రీవియస్ నోడ్ ఎక్కడి నుంచి వస్తాయంటే, ఇది కొంచెం కింద పెడుతున్నాను. అండ్ ఇక్కడ ఏం చేస్తానంటే, నేను డమ్మీ ఈక్వల్ టు లిస్ట్ నోడ్ ఆఫ్ 0 ఇది రాసిన తర్వాత డమ్మీ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు హెడ్, అండ్ అలాగే
చెప్పాను కదా మనకి ఏమేం కావాలన్నాను, ప్రీవియస్, కరెంట్, నెక్స్ట్, ఈ 3 పాయింటర్స్ కావాలి. చెప్తా. ఇక్కడ ఏం చేస్తానంటే ప్రీవియస్ ఈక్వల్ టు డమ్మీ. ఈ డమ్మీ యొక్క కాపీని అయితే నేను ప్రీవియస్లో స్టోర్ చేశాను. బేసిక్ ఏం చేస్తున్నాం ఇక్కడ, ఇది రాసినప్పుడు ఏంటి, ఒక ఎంటీ నోడ్ క్రియేట్ చేసాం. ఇప్పుడు ఇక్కడ 1 2 3 4 5 ఉన్నాయా, సో ఈ 1 ముందు ఒక డమ్మీ నోడ్ క్రియేట్ చేసాం. చెప్తా, అది కూడా ఇంత రాసాం, మీకు క్లారిటీ వచ్చేస్తుంది, కంగారు పడద్దు. సో ఒక డమ్మీ నోడ్ క్రియేట్ చేసాం. ఆ డమ్మీ నోడ్ దేనికి పాయింట్ చేస్తుంది అంటే దాని దగ్గర అడ్రస్ ఏముంటుంది, ఈ 1 అన్నదాని అడ్రస్ ఉంటుంది. సో ప్రీవియస్ దగ్గర ఒక ఎంటీ నోడ్ అయితే ఉంది. ఇప్పుడు మనం ఎక్స్ట్రాగా చేయాల్సింది ఏంటి, కరెంట్ నోడ్ అలాగే నెక్స్ట్ నోడ్, ఈ 2 చేయాలి. ఆల్రెడీ ఒకటి చేస్తాం, మనకు 3 పాయింటర్స్ కావాలన్నా. ఫస్ట్ పాయింటర్ వస్తుంది, తర్వాత లోపల ఈ వైల్ లూప్ లోపల అయితే మిగతా పాయింట్స్ అయితే రాస్తున్నాం. కరెంట్ ఈక్వల్ టు ప్రీవియస్ డాట్ నెక్స్ట్. అదేంటి, కరెంట్కి మళ్ళీ విడిగా తీసుకోవాలి కదా, ఇలా ఎందుకు రాస్తున్నాం. సో ప్రీవియస్ ఎక్కడ ఉంది, ఈ 1 కన్నా ముందు ఉంది. ప్రీవియస్ చూపించేది ఏంటి, 1 కన్నా ముందున్న ఎంటీ నోడ్ మనం క్రియేట్ చేసాం చూడు, డమ్మీది, అది ఉంది. సో ప్రీవియస్ డాట్ నెక్స్ట్ అంటే ఇంకో డమ్మీ డాట్ నెక్స్ట్లో ఏం పెట్టాం, హెడ్ పెట్టాం. హెడ్ అంటే ఏంటి, ఈ ఎలిమెంట్. ఓకే, సో డమ్మీ డాట్ నెక్స్ట్ అంటే ఏది చూపిస్తుంది, ఈ ఎలిమెంట్ అడ్రస్ ఇస్తుంది. సో కరెంట్ పొజిషన్ ఇదే కదా మనది, స్టార్టింగ్ ఎక్కడిగా స్టార్ట్ అవ్వాలి. సో కరెంట్ పొజిషన్ ప్రీవియస్ డాట్ నెక్స్ట్ అన్నాం. అండ్ అలాగే నెక్స్ట్ నోడ్ ఈక్వల్ టు, మనం దీన్ని సింపుల్గా మనం ఆల్రెడీ ఎక్కడ ఉన్నాం, కరెంట్ నోడ్ అంటే మన దగ్గర ఉన్నాం, దీని దగ్గర నుంచి మనం తెచ్చుకోవచ్చు. ఏం చేయొచ్చు, కరెంట్ డాట్ నెక్స్ట్ అన్నా. ఇప్పుడు మన దగ్గర ఎన్ని పాయింటర్స్ అయితే ఉన్నాయి, ఒకటి డమ్మీ నోడ్, అది 1 కన్నా ముందు ఉంది. కరెంట్ నోడ్ 1, నెక్స్ట్ నోడ్ 2. సో 3 పాయింటర్లు ఉన్నాయి. ఇప్పుడు మనం లాజిక్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి. సో ఇప్పుడు కొంచెం కిందకి వచ్చిన తర్వాత అంతా ఈ మెయిన్ వైల్ లూప్లో ఉంటుంది. ఓకే, కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. అది కొంచెం ఇలా పైకి పెడతాను. సో ఇక్కడ వరకు మీకు క్లారిటీ వచ్చింది కదా, ఏం చేస్తున్నానండి, ఇది జస్ట్ కౌంట్, ఇదంతా కౌంట్, ఒక డమ్మీ నోడ్ క్రియేట్ చేశాను. సో ఇప్పుడు అసలైన లాజిక్ అంతా ఈ వైల్ లూప్లో రాద్దాం. సింపుల్గా మనం ఏం చేయాలి, నెక్స్ట్ ఒక ఫర్ లూప్ రాయాలి. ఆల్రెడీ చెప్పాను కదా, వైల్ లూప్ లోపల ఫర్ లూప్ రాద్దాం అనుకున్నా. ఫర్ లూప్ రాసి ఫర్ మనకు వేరియబుల్ అవసరం లేదు కాబట్టి ఇలా మనం అండర్స్కోర్ ఇచ్చుకోవచ్చు. ఫర్ అండర్స్కోర్ ఇన్ రేంజ్ ఆఫ్ 1, k. మనకి 1 నుంచి k వరకు రన్ అవ్వాలన్నమాట. సో ఇక్కడే మీరు చాలా క్లియర్గా ఉండాలన్నమాట, ఇదే ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యే పార్ట్. ఓకేనా, సో చాలా క్లియర్గా కరెక్ట్గా వినండి, చూడండి. కరెంట్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు నెక్స్ట్ డోంట్ నాట్ నెక్స్ట్, నెక్స్ట్ నోడ్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు ప్రీవియస్ డాట్ నెక్స్ట్. ఈ మొక్క అర్థమైందా, ఇది అర్థమైందా. ఇది ఇప్పుడు మనం కరెంట్ అంటే ఎక్కడ ఉన్నాం, 1 దగ్గర ఉన్నాం. ప్రీవియస్ అంటే దీని ముందున్న డమ్మీ, కరెంట్ అంటే 1, నెక్స్ట్ నోడ్ అంటే 2. ఇలాగే గుర్తుపెట్టుకోండి. అంటే ఇలా చూసుకుంటే మీకు ఎగ్జాంపుల్ పరంగా అర్థమవుద్ది అనమాట క్లియర్గా. కొంచెం ఇలా బాగా పెడతా. ఓకే, కరెంట్ డాట్ నెక్స్ట్ అన్న, ప్రజెంట్ ఇక్కడ ఉన్నాం కదా, కరెంట్ అంటే ఇది. ఓకే, కరెంట్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు నెక్స్ట్ నోడ్ డాట్ నెక్స్ట్. నెక్స్ట్ నోడ్ అంటే ఏంటి, ఇది. నెక్స్ట్ అంటే ఇదే కదా, చెప్పాను కదా, ప్రీవియస్ అంటే డమ్మీ, కరెంట్ అంటే 1, నెక్స్ట్ అంటే 2. ఆ పేరు చెప్పగానే మీకు అది గుర్తొచ్చేయాలి ఇప్పుడు. ఓకే, కరెంట్ డాట్ నెక్స్ట్ 1 అనేది దేనికి పాయింట్ చేయాలి అని. కరెంట్ డాట్ నెక్స్ట్ అంటే 1 అనేది ఎక్కడ పాయింట్ చేస్తుంది, మామూలుగా 2కి పాయింట్ చేస్తుంది. దాన్ని ఏం చేస్తున్నాను, నెక్స్ట్ నోడ్ డాట్ నెక్స్ట్ అన్న, అంటే ఇది దేనికి, సెకండ్ నోడ్ అంటే దేనికి పాయింట్ చేస్తుంది, 3కి పాయింట్ చేస్తుంది. డైరెక్ట్ నేను 1ని 3కి పాయింట్ చేయమని చెప్తున్నా. ఓకే, తర్వాత నెక్స్ట్ నోడ్ డాట్ నెక్స్ట్ అంటే నెక్స్ట్ నోడ్ అంటే ఏంటి, 2. నెక్స్ట్ నోడ్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు ప్రీవియస్ డాట్ నెక్స్ట్. ప్రీవియస్ ఎక్కడ ఉంది, 1 కన్నా ముందు ఉంది. డాట్ నెక్స్ట్ అంటే దాని దగ్గర అడ్రస్ ఏముంది, 1 ఉంది. సో ఇప్పుడు ఏం చేసినట్టు, దీనికి పాయింట్ వేసాం, 1 ఏమో దీనికి పాయింట్ చేసాం. క్లారిటీ వచ్చిందా. ఓకే, మనం ఇంకా చేయలేక ఇంకా కొన్ని థింగ్స్ అయితే ఉన్నాయి, ఎందుకంటే మనం లూప్ రాస్తున్నాం. సో అన్నీ కూడా మనం ఇక్కడే హ్యాండిల్ చేయాలి. సో ఇక్కడ ఇంకా 2 లైన్స్ చేయాలన్నమాట. ఏంటంటే ప్రీవియస్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు నెక్స్ట్ నోడ్ అండ్ నెక్స్ట్ నోడ్ ఈక్వల్ టు కరెంట్ డాట్ నెక్స్ట్. ఇవి ఎందుకు రాశాను నేను, ఇది ఎందుకు రాసా, ప్రీవియస్ ఎక్కడ ఉంది అంటే ముందు. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేసాం, ఈ 1ని పక్కకు మూవ్ చేసాం, 2ని పక్కకు మూవ్ చేసాం. ఇవ్వందా, 1 అనేది 3కి పాయింట్ చేసాం, 2 అనేది 1కి పాయింట్ చేసాం. ఓకే, చేసిన తర్వాత ఏం చేయాలి, ప్రీవియస్ని నెక్స్ట్ నోడ్ని మనం అప్డేట్ చేయాలి కదా, ఎందుకంటే ఓవరాల్గా లింక్ లిస్ట్లో అన్నీ కూడా మనం మాడిఫై చేయాలి, అవునా కదా. సో ఇవి చేసేసాం, తర్వాత మళ్ళీ నెక్స్ట్ లూప్లో ఇవి కూడా చేయాలి కదా. ఇది ఓన్లీ 2 ఎలిమెంట్స్కే. కాకపోతే నెక్స్ట్ ఈ వైల్ లూప్ అంటే ఒక్కసారి ఇవి స్వాప్ అయిన తర్వాత మళ్ళీ వైల్ లూప్ రన్ అవుతుంది. వైల్ లూప్ రన్ అయిన తర్వాత మళ్ళీ పాయింట్ సెట్ చేయాలి కదా. సో అందుకని చెప్పి ఇక్కడ అప్డేట్ చేస్తున్నాను అనమాట. ప్రీవియస్ డాట్ నెక్స్ట్ అన్న,
ప్రీవియస్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు నెక్స్ట్ నోడ్ అన్న. ఇప్పుడు నెక్స్ట్ నోడ్ అంటే ఏంటి, ఇది ప్రీవియస్ డాట్ నెక్స్ట్ అంటే ఇప్పుడు ఇది సెట్ చేసాం. నెక్స్ట్ నోడ్ ఈక్వల్ టు కరెంట్ డాట్ నెక్స్ట్ అంటే ఇది సెట్ చేసాం 3 అనమాట. కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, చాలా ఈజీ ఇది. ఓకే, కరెంట్ డాట్ నెక్స్ట్ ఇక్కడ ఏం చేసాం, దీన్ని 3కి పాయింట్ చేసాం కదా, ఇది అర్థమైందా. ఇప్పుడు కరెంట్ డాట్ నెక్స్ట్ అంటే ఇది వస్తుంది, ప్రీవియస్ డాట్ నెక్స్ట్ అంటే ఇది వస్తుంది. అర్థమైందా. ఇలా సెట్ చేసాం. సెట్ చేసిన తర్వాత సెట్ చేసి వదిలేయాలి, ఎందుకంటే నెక్స్ట్ లూప్లో మనకి అవి వాడుకుంటుంది అనమాట. సో ఇప్పుడు సింపుల్గా లూప్ అయితే అయిపోయింది. ఇక్కడ మనం ఇంకేం చేయాలి, ఈ లూప్ ఇప్పుడు రన్ అవుతుంది, కౌంట్ అనేది కే కన్నా ఎక్కువ ఉన్నంత సేపు రన్ అవ్వాలి. మనం కేని అప్డేట్ చేయలేదు అనుకో, అంటే లైక్ మైనస్ ఒకసారి ఈ 2 ఎలిమెంట్స్ స్వాప్ చేసిన తర్వాత తగ్గించలేదు అనుకో కౌంట్ అన్నది, ఇది ఇంకా లూప్ రన్ అవుతూనే ఉంటుంది. ఓకేనా, ఇన్ఫినిట్ లూప్ అయిపోద్ది అనమాట. సో దాన్ని ఇక్కడ మనం అప్డేట్ చేయాలి కదా. అండ్ ఇంకోటి కూడా చేయాలి, మనం ఈ లాస్ట్ ఎలిమెంట్ని మనం ఎక్కడ కరెంట్లో ఉంటుంది కదా, సో దాన్ని ఏం చేయాలి, ప్రీవియస్కి సెట్ చేయాలన్నమాట. ఓకేనా, సో దాన్ని ప్రీవియస్గా సెట్ చేసిన తర్వాత మనం అప్డేట్ చేద్దాం. సో ఇది కొంచెం బయటకు వచ్చేయాలి. సింపుల్గా ఇలా బయటకు వచ్చిన తర్వాత కొంచెం కింద రాసుకున్నట్లయితే ప్రీవియస్ ఈక్వల్ టు కరెంట్ అని రాసేసి తర్వాత కౌంట్ మైనస్ ఈక్వల్ టు కే. ఓకేనా, సో ఇదంతా అయిన తర్వాత మనం ఎక్కడ రాసాం ఇది. ఓకే, సింపుల్గా మనం ఏం చేయొచ్చు, రిటర్న్ డమ్మీ, ఇక్కడ మన పైన ఉంది కదా డమ్మీ డాట్ నెక్స్ట్ ఏం చేస్తే చాలు, మనకి స్టార్టింగ్లో ఏది ఉందో దాని అడ్రస్ వచ్చేస్తుంది. దాని నుంచి మనం లింక్ లిస్ట్ అనేది చెక్ చేసుకుంటాం అనమాట. నేను చెప్తున్నాను కదా, ఈ పార్టీ మీరు ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతారు. ఓకేనా, సో ఇది 2 క్లారిటీ వచ్చేస్తే ఇది కూడా చాలా ఈజీ అనమాట. ఇదంతా అయిన తర్వాత ప్రజెంట్ ఎక్కడ ఉన్నది అంటే ప్రీవియస్ అనేది ఎక్కడ ఉన్నది, ఈ స్వాప్ చేసిన తర్వాత లాస్ట్ ఎలిమెంట్ని అప్డేట్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఈ 2 1 ఇలా అయింది కదా, సో ఇది అప్డేట్ అయింది కదా, సో దీని అయితే మనం సెట్ చేస్తున్నాం. ప్రీవియస్ అంటే స్వాపింగ్ అయిన తర్వాత లాస్ట్ ఎలిమెంట్ని మనం ప్రీవియస్గా సెట్ చేసుకుంటున్నాం. ఓకే, తర్వాత కౌంట్ అప్డేట్ చేస్తాం. అలా మనకి ఇది చెకింగ్ అయితే అవుతుంది, అండ్ అలాగే లాస్ట్లో రిటర్న్ అయిపోతుంది అనమాట, లూప్ అంతా రన్ అయిన తర్వాత. సో ఒకసారి రన్ చేస్తున్నాను, ఇక్కడ చూడండి మనకి రన్ అయితే అయింది. మనం వీడు అడిగాడు కదా, సో ఇందులోనే మనం సాల్వ్ చేసాం, ఎందుకంటే మనం పెద్దగా స్టోరేజ్ ఏం వాడలే. 3 పాయింటర్ తీసుకున్నాం, 3 పాయింటర్స్ని యూస్ చేసుకుని ఒక డమ్మీ నోడ్ అయితే క్రియేట్ చేసాం అంతే. సో O1లో ఇది మనం సాల్వ్ చేస్తున్నాం, O1 స్పేస్లో మనం సాల్వ్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ చూడండి ఎలా వచ్చింది. దీనికి మనకి రికర్సివ్ అప్రోచ్ కూడా ఉంది. సో అది సేమ్ ఇంచుమించు ఎలాగ ఉంటుంది, కాకపోతే ఈ ఫంక్షన్కి మళ్ళీ పాస్ చేయడం అనమాట, అనే ఉండదు, అదే డిఫరెన్స్. సో అది కూడా రాసి ఇచ్చేస్తాను మీకు. ఐ హోప్ ఇది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. సో ఇప్పుడు రికర్సివ్ మెథడ్ కూడా చేద్దాం అనమాట. సో రికర్సివ్ మెథడ్ ఏంటంటే మనం స్టార్టింగ్లోనే చెకింగ్ అయితే చేద్దాం. చెకింగ్ అంటే ఎలా అనుకుంటున్నారు, మనకి కే ఉంది కదా, సో రికర్సివ్ కాల్స్లో ఏం జరుగుద్ది, మల్టిపుల్ టైమ్స్ ఇదే ఫంక్షన్కి వేరు నోట్స్ అనేవి వస్తాయి, అవునా కదా. సో సింపుల్గా మనం ఏం చేయొచ్చు, చెకింగ్ చేయొచ్చు. అంటే చెకింగ్ ఎలా అనుకుంటున్నారు, ఇప్పుడు స్టార్టింగ్లో ఇక్కడ ఉంది కదా, సో టెంప్ అనేది అంటే లైక్ హెడ్ అనేది ఇక్కడ ఉంది. సో మనం ఏం చేద్దాం అంటే కే టైమ్స్ ఒక ఫర్ లూప్ రన్ చేద్దాం. రన్ చేసి 1 2 ఈ 2 ఎలిమెంట్స్ ఉంటే మనం స్వాపింగ్ చేయొచ్చు. ఎలిమెంట్స్ లేదనుకో స్వాప్ చేయలేం కదా. దీనికి కే ఈక్వల్ 2 ఇచ్చాడు, సో నెక్స్ట్ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకో స్వాపింగ్ అనేది కింద పెర్ఫామ్ చేద్దాం. లేదనుకో డైరెక్ట్ హెడ్ రిటర్న్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చెప్తా చూడు, 1 or 2 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, సో వీ క్యాన్ స్వాప్. సో కింద మనం కోడ్ రాద్దాం. తర్వాత 3 4 ఉన్నాయి, వీ క్యాన్ స్వాప్. సేమ్ కోడ్ వర్క్ అవుతుంది. తర్వాత ఈ రికర్సివ్ కాల్స్ అంటే ఈ ఫంక్షన్ కదా మళ్ళీ కాల్స్ అయ్యేవి. సో ఫస్ట్ దీన్ని పాస్ చేస్తాం, ఇక్కడ నుంచి ఇక్కడ చెక్ చేసుకున్నాం, ఓకే ఉన్నాయి కాబట్టి స్వాప్ చేసాం. తర్వాత దీన్ని పాస్ చేస్తాం, అంటే మన రాసిన కోడ్లో కాల్స్ అలా జరిగాయి, రికర్సివ్ కాల్స్ ఈ ఫంక్షన్ అలాగే కాల్ చేసుకుంటుంది. సో తర్వాత ఇది పాస్ చేస్తాం, దీని తర్వాత 2 ఎలిమెంట్స్ అనేది చూసుకుంటుంది, ఇది ఎలిమెంట్స్ ఉన్నాయి, సో స్వాపింగ్ అనేది జరుగుతుంది. మళ్ళీ ఇంకొక రికర్సివ్ కాల్లో ఏం జరుగుతుంది, 5 ఒకటే పాస్ అవుతుంది. ఈ పాస్ అయినప్పుడు ఏమవుతుంది, హెడ్ ప్లేస్లోకి వస్తాయి ఈ అడ్రస్లు అన్నీ కూడా, ఒకసారి 1 ఒకసారి 3 ఒకసారి 5 వస్తాయి. ఏం చేస్తున్నాం, ఎలిమెంట్స్ ఉన్నాయి చెక్ చేస్తున్నాం, ఉంటే మనం కింద స్వాపింగ్ అనేది చేయాలి, లేదంటే డైరెక్ట్ దీన్ని మనం బ్యాక్ రిటర్న్ చేసేయాలి, ఎందుకంటే దీన్ని కూడా మనం ఇంక్లూడ్ చేయాలి. ఇక్కడ ఈ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి స్వాప్ చేస్తున్నాం, ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి స్వాప్ చేస్తాం, ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి మనం స్వాప్ చేయాలి. కానీ ఈ ఎలిమెంట్ ఉంది, స్టార్టింగ్లోనే ఉంది, అవుట్పుట్లో కూడా ఉంది, మనం రిమూవ్ చేయకూడదు అనమాట, దాన్ని కూడా యాడ్ చేసి పంపించాలి. అందుకని చెప్పేసి ఈ బేస్ కండిషన్ చెకింగ్ అయితే చేస్తున్నాం. సో సింపుల్గా temp ఈక్వల్ టు హెడ్ అండ్ ఫర్ అండర్స్కోర్ ఇన్ రేంజ్ ఆఫ్ k ఇఫ్ నాట్ temp రిటర్న్ హెడ్, లేదంటే
టెంప్ ఈక్వల్ టు టెంప్ డాట్ నెక్స్ట్. ఏం చేస్తాను, హెడ్ని టెంప్లో కాపీ చేసుకుంటున్నాం, ఒక లూప్ రాస్తున్నాం, కే టైమ్స్ రన్ అయ్యేలాగా లూప్ రాస్తున్నాం. ఒకవేళ ఈ లైక్ నోడ్ అని లేదనుకో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కే టైమ్స్ రన్ చేసినప్పుడు 5 ఒకసారి 5 ఉంది. సో ఆల్రెడీ ఒక వేరియబుల్ ఉంది, అంటే లైక్ ఒక నోడ్ ఉంది కాబట్టి ఇది అవ్వకుండా టెంప్ డాట్ నెక్స్ట్ అంటున్నాం. నెక్స్ట్ అన్నట్టు ఏమవుతుంది, 5 తర్వాత ఇంక ఎలిమెంట్ లేదు, టెంప్ ఈక్వల్ నన్ అయిపోతుంది, అంటే అందులో ఎలిమెంట్ ఏముంటుంది. సో అప్పుడు ఇది ట్రూ అవుతుంది, డైరెక్ట్ ఏనట్టు అవుతుంది హెడ్ అనమాట. హెడ్ అంటే ఏం వచ్చినట్టు మనకి 5. సో 5 రిటర్న్ అయిపోద్ది. సో ఇది బేస్ కండిషన్. తర్వాత లోపలదంతా ఇందాక రాసినట్టే ఇంచుమించు ఉంటుంది, కాకపోతే లూప్స్ బదులు కొంచెం ఇటరేటివ్ ఫంక్షన్స్ ఉంటాయి అనమాట, లైక్ రికర్సివ్ ఫంక్షన్స్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ ఏం చేద్దాం అంటే ప్రీవియస్ ఈక్వల్ టు నన్, ఇందాక మనం ఒక నోట్ క్రియేట్ చేసాం, అప్పుడు డైరెక్ట్ మనం నన్ తీసుకుందాం. అండ్ కరెంట్ ఈక్వల్ టు హెడ్ను కాపీ చేసుకుందాం. సేమ్ అలాగే మళ్ళీ ఫర్ లూప్ రాద్దాం, ఫర్ అండర్ స్కోర్ ఇన్ రేంజ్ ఆఫ్ కే. మనం ఇప్పుడు ఏం చేయాలి, స్వాపింగ్ అనేది చేయాలన్నమాట. నెక్స్ట్ నోడ్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకుని నెక్స్ట్ నోడ్ ఈక్వల్ టు కరెంట్ డాట్ నెక్స్ట్. ఇందులో నేను ప్రజెంట్ ఉన్న దాని తర్వాత వాల్యూని సేవ్ చేసుకున్నాను. కరెంట్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు ప్రీవియస్, అండ్ ప్రీవియస్ ఈక్వల్ టు కరెంట్ ఈక్వల్ టు నెక్స్ట్ నోడ్. ఇక్కడ ఏం చేశాను, ఇక్కడ ప్రీవియస్ అంటున్నాను, కరెంట్ అంటే హెడ్ అంటే ఇక్కడ 1. ఈ ఎగ్జాంపుల్లో చూడండి మీకు ఈజీగా అర్థమవుతుంది. తర్వాత ఇక్కడ నెక్స్ట్ నోడ్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకుని కరెంట్ డాట్ నెక్స్ట్ అన్నా. కరెంట్ అంటే ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. డాట్ నెక్స్ట్ అంటే 2. సో నెక్స్ట్ నోడ్ ఈక్వల్ టు 2 అనమాట. కరెంట్ ఈక్వల్ టు 1, ప్రీవియస్ ఈక్వల్ టు నన్. ఓకే, ఏం చేశాను ఇక్కడ నెక్స్ట్ నోడ్లో 2ని సేవ్ చేశాను. కరెంట్ డాట్ నెక్స్ట్ అన్న 1 అనేది దేనికి పాయింట్ చేయాలన్నా, దేనికి చేస్తుంది, ప్రీవియస్కి నన్నుకి పాయింట్ చేయమని చెప్పా. సో 1 అనేది నన్నుకి పాయింట్ చేస్తుంది. తర్వాత ప్రీవియస్ ఈక్వల్ టు కరెంట్ అన్న, ప్రీవియస్ ఈక్వల్ టు కరెంట్ అంటే ఏం చేస్తాను, ఈ 1ని వెనక్కి అక్కడ మూవ్ చేశాను. అండ్ కరెంట్ ఈక్వల్ టు నెక్స్ట్ నోడ్ అన్న, 1 మూవ్ చేశాను. అండ్ కరెంట్ ప్లేస్లో నెక్స్ట్ నోడ్ పెట్టా. నెక్స్ట్ నోడ్ అంటే ఏంటి 2. ఇప్పుడు దీని కింద ఏం చేయాలంటే మనం ఇక్కడ 2 ఎలిమెంట్స్ అవుతున్నాయి కాబట్టి దీని నెక్స్ట్ నోట్స్ని కూడా మనం సెట్ చేయాలి. కాబట్టి దీన్ని మళ్ళీ మనం ఏం చేయాలి, ఈ అడ్రస్ని మనం దీనికి పాస్ చేయాలన్నమాట. స్వాపింగ్ చేస్తున్నాం ఇక్కడ. స్వాప్ చేసిన తర్వాత మిగతాయి కూడా మనం చేయాలి కదా, చెక్ చేసి స్వాపింగ్ అయితే చేయాలంటే లైక్ రివర్స్ అయితే చేయాలి. సో అది కూడా ఇక్కడ చేద్దాం. హెడ్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు ఇది కాపీ చేసుకొని సింపుల్గా మనం ఏం చేద్దాం అంటే హెడ్ కాకుండా కరెంట్ పాస్ చేయాలి. ఎందుకంటే ఎక్కడ ఉన్నాం ప్రజెంట్ దీని దగ్గర ఉంది. సో కరెంట్ అలాగే నేనైతే చేయాలన్నమాట. అంతే, ఇక్కడతో కోడ్ అయిపోయింది. డైరెక్ట్ మన రిటర్న్ ప్రీవియస్ మనకి మెయిన్ అనేది ఇక్కడ ఇందులో వచ్చేస్తుంది అనమాట, అడ్రస్ అన్నది. సో రన్ చేస్తున్నాను. ఓకే మనం ఇక్కడ సెల్ఫ్ కీ వాడాలి చెప్పాను, నేనే మర్చిపోతాను చూసారా. సో మనం ఇది ఆన్లైన్ కంపెనీ రాస్తున్నాం కాబట్టి సెల్ఫ్ వాడాలి. నార్మల్గా అయితే మీరు VS Code రాసుకుంటే కానీ డైరెక్ట్ ఈ ఫంక్షన్ ఏం రాసుకుని వాడేసుకోవచ్చు. ఇది ఆన్లైన్ కంపెనీ కాబట్టి కొంచెం సెల్ఫ్ డాట్ రివర్స్ అంటే అప్పుడు దీనికి రిఫర్ చేస్తుంది అనమాట. సో అందుకని చెప్పి ఎర్రర్ వచ్చింది. మనకి రన్ అయితే అయింది. సబ్మిట్ కూడా చేసేస్తున్నాను. అండ్ రికర్స్ వచ్చేసి కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, ఎందుకంటే ఆబ్వియస్లీ చెప్పాను కన్ఫ్యూజ్ ఉంటుందని చెప్పి. బట్ ఇదే వన్ ఆఫ్ ద బెస్ట్ అప్రోచ్ అనమాట. సో ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి, ఆన్సర్ అయితే ఈజీనే ఇందాక చేసినట్టే. కాకపోతే మనం అన్ని లూప్స్ రాసే బదులు సింపుల్గా ఇదే ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. ఇక్కడ స్వాప్ చేసి అంటే ఇక్కడ ఈ ప్లేస్లో 1 2 స్వాప్ చేసాం. నెక్స్ట్ అడ్రస్ పాస్ చేసాం, ఇంకో నెక్స్ట్ హెడ్ డాట్ నెక్స్ట్ పాస్ చేసాం, లింక్ ఈ కలిపేసి పాస్ చేసాం. మళ్ళీ మిగతా ఎలిమెంట్ని స్వాప్ చేయడానికి ఇక్కడ పంపించిన తర్వాత ఇక్కడికి వస్తుంది 3 4 స్వాప్ అవుతాయి. తర్వాత దీనికి యాడ్ అయిన తర్వాత మళ్ళీ పాస్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది 5 ఒకటి వెళ్తుంది. 5 వెళ్ళిన తర్వాత ఇక్కడ చెకింగ్లో దెబ్బ అయ్యేది, ఎందుకంటే 5 ఒకటే ఉంది, ఇక్కడ మనకి 2 ఎలిమెంట్స్ కావాలి. సో ఉండదు కాబట్టి డైరెక్ట్ రిటర్న్ హెడ్ అన్నాం. 5 రిటర్న్ అయిపోద్ది. రిటర్న్ వచ్చిన తర్వాత దాని ముందే ఉంటుంది 4 3 ఉంటాయి, దాంతో కలిసిపోద్ది. 4 3కి అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అయ్యి ఏమవుతుంది 2 1 ఉంటుంది. సో అలా మనకి ఈ ఆన్సర్ అయితే వస్తుంది అనమాట. ఓకే, సో ఐ హోప్ మీకు క్లియర్గా చెప్పను అనుకుంటున్నాను. కన్ఫ్యూజ్గా ఉంటే ఒక్కసారి ఏంటంటే మీరు కూడా ట్రై చేయండి, ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయండి కరెక్ట్గా. సో క్వశ్చన్ అయితే ఈజీనే, హార్డ్ అని ఇచ్చారు కానీ క్వశ్చన్ అయితే ఈజీనే, మన అండర్స్టాండింగ్లో ఉంటుంది అనమాట ఎంత హార్డ్గా ఉంది ఏంటన్నది. ఓకే, సో ఇది ఇవాళ వీడియో. నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, అసలు లైక్ అయితే చేయండి, కొంచెం లైక్ అయితే పెంచండి. అండ్ సబ్స్క్రైబ్ అవ్వండి మన ఛానల్కి. మళ్ళీ రేపటి ముందుంటా. టిల్ దెన్ టేక్ కేర్, బై.